వెల్కమ్ ఎవ్రీబడి. సో, ఈరోజు బడ్జెట్ అనేది ఆన్ ఫ్లోర్ వెళ్ళింది కాబట్టి, బడ్జెట్ అనాలిసిస్ బడ్జెట్ ఎలాంటి బడ్జెట్ వచ్చింది అనే డిస్కషన్ మీద ఈరోజు న్యూస్ పేపర్ హైలైట్స్ అనేవి ఆబ్వియస్‌లీ ఉంటుంది. బేసిక్‌గా ఏ బడ్జెట్ అయినా ఫస్ట్ చూసేదేంటి అంటే, అది ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంది? అండ్ బేసికల్‌గా కూడా ఎక్కడెక్కడ ఎంత స్పెండింగ్ అనేది గవర్నమెంట్ పెడుతోంది అని. సో, బేసికల్‌గా ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ ఏదైతే రెవెన్యూ గవర్నమెంట్‌కి ఎక్స్‌పెక్టెడ్ రెవెన్యూ ఉంటుందో, అది అండ్ ఒక రకంగా టోటల్ ఎక్స్‌పెండిచర్ ఏదైతే గవర్నమెంట్ పెడుతోందో, ఎక్స్‌పెండిచర్ ఎంత ఎక్కువగా ఉంది ఫ్రమ్ ద ఇన్‌కమ్. అంటే బేసికల్‌గా ఎక్స్‌పెండిచర్ మైనస్ ఇన్‌కమ్. డెఫిసిట్ అంటున్నాం కాబట్టి ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ యూజువల్‌గా కూడా బడ్జెట్స్‌లో డెఫిసిట్సే ఉంటాయి. అంత సర్ప్లస్ బడ్జెట్స్ అనేవి అంత రావు. మన దేశానికైతే అసలే రావు. రైట్. ఫిస్కల్ డెఫిసిట్ అనేది కొంచెం హైయర్‌గా ఉంది. ఆహ్, మార్కెట్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఎంతైతే ఉండిందో, ఎంత డెఫిసిట్ అనేది ఉంటుందో, అది కొంచెం హైయర్‌గా ఉండింది. బట్ హావింగ్ సెడ్ థట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ బడ్జెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపోజిషన్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ అట్‌లీస్ట్. రైట్. ఒక రకంగా ఒక బడ్జెట్‌ని మనం ఎలా అనాలిసిస్ చేస్తాము అంటే, ఆ ఉన్న సిట్యుయేషన్‌లో ఎంత బాగా అంటే ఒక ఎకనామికల్ సిట్యుయేషన్‌లో ఎంత బాగా ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని This conference will now be recorded. ఆ పర్టిక్యులర్ బడ్జెట్ ఉన్న సర్కమ్‌స్టాన్సెస్‌ని ఎంత బాగా పెడుతోందని. బేసిక్‌గా మనది ఒక పోస్ట్ కోవిడ్ ఎకానమీ అని చెప్తున్నప్పుడు, ద ఫస్ట్ థింగ్ చూడాల్సినది ఏంటి అంటే, ఎంత ఎకనామిక్ రికవరీ అనేది చేస్తోంది అని. బేసిక్‌గా వన్ క్రిటిసిజం మన కంట్రీకి చాలా ఏళ్ల నుంచి వస్తుంది ఏంటంటే, మనది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చాలా తక్కువగా ఉండడం. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉంటుందో, అది ఒక రకంగా లాంగ్ టర్మ్ అసెట్స్ ఏవైతే ఉంటుందో, వాటి మీద ఇన్వెస్ట్ చేయడం అండ్ ఈ లాంగ్ టర్మ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, అవి రికరింగ్‌గా లాంగ్ టైమ్ వరకు బెనిఫిట్స్ ఇస్తాయి. అందుకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఈస్ ఆల్వేస్ ఎ వెరీ నైస్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్. అంతే కదా! ఇఫ్ యూ హ్యావ్ ఒక రకంగా రికరింగ్‌గా, రీపింగ్‌గా బెనిఫిట్స్ వస్తున్నాయంటే, లాంగ్ టర్మ్‌లో అది చాలా బెనిఫిషియల్ అనేది అవుతుంది. బేసిక్‌గా ఒక మషినరీ కొనేసినప్పుడు నచ్చినన్ని పెన్స్ నచ్చినప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. అదే మషినరీ లేనప్పుడు యూ హావ్ టు డిపెండ్ ఆన్ సంబడీ ఎల్సెస్ సమ్ అదర్ ప్రాపర్టీ టు మ్యానుఫ్యాక్చర్ ద పెన్. అండ్ ఇక్కడ పెన్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఇన్‌కమ్ అనేది వస్తుంది. సో, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే మషినరీ లాగా. ఒక అసెట్‌ని లాంగ్ టర్మ్‌కి బెనిఫిట్ లాగా. సో, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీద చాలా ఫోకస్ అనేది ఈ బడ్జెట్ పెట్టింది. సో, ఏదైతే కోరిక ఉండిందో అందువలన కూడా ఫిస్కల్ డెఫిసిట్ అనేది బాగా ఎక్కువగా ఉంది. బికాస్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌కి బాగా ఫోకస్ చేసింది. బట్ అట్ ద సేమ్ టైమ్ అంత ఫోకస్ పెట్టినప్పటికీ డెఫిసిట్ అనేది కొంచెం హైయర్‌గా ఉన్నప్పటికీ ఇట్ ఈస్ స్టిల్ ఎ వెరీ గుడ్ బడ్జెట్. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బాగా ఎక్కువగా బెనిఫిట్స్ అనేవి తీసుకొస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అంటే ఇగ్నోరబుల్. అంటే డెఫిసిట్ ఏదైతే ఉందో ప్రాబ్లమాటిక్ డెఫిసిట్ అది సమ్‌హౌ స్టిల్ ఇగ్నోరబుల్. అండ్ సెకండ్ మెయిన్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఈ బడ్జెట్ బాగా చేసిందేంటి అంటే, నాకు పర్సనల్‌గా బాగా నచ్చిందంటే, యూజువల్‌గా బడ్జెట్స్ ఎలక్షన్ టైమ్‌లో వచ్చిన బడ్జెట్స్ నచ్చినన్ని వెల్‌ఫేర్ స్కీమ్స్ షార్ట్ టర్మ్‌వి పెట్టేసి పాపులర్ ఏవైతే వెల్‌ఫేర్ మెజర్స్ అన్నీ పెట్టో అవన్నీ డంప్ చేసి ఎలక్షన్ టైమ్ కోసం పెట్టేస్తుంది. తర్వాత హ్యాపీగా మర్చిపోతుంది. ఈ పర్టిక్యులర్ బడ్జెట్ ఆల్‌దో యెస్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూనియన్‌లో ఎలక్షన్స్ లేకపోయినా స్టేట్ ఎలక్షన్స్ ఉన్నా ఒక వేవ్ అనేది నడుస్తుంది. బీజేపీ వేవ్ అనేది నడుస్తుంది. సో, అయినప్పటికీ అందరిది ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంది. పాపులర్ మెజర్స్ అన్ని వేసేసి ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్‌ని డిజైన్ చేస్తారేమో అని. అది చేయకుండా జెన్యూన్‌గా ప్రొడక్టివిటీ మీద, జెన్యూన్‌గా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మీద, జెన్యూన్‌గా ప్రాపర్ అలొకేషన్ ఆఫ్ రిసోర్స్ అనేది జరిగింది. విచ్ ఈస్ ఆల్వేస్ ఎ గ్రేట్ న్యూస్ ఫర్ అవర్ కంట్రీ అన్నమాట. నౌ ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేది బాగా హైగా ఉండడం వల్ల ఫిస్కల్ కన్సాలిడేషన్ కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ఏంటి? బేసిక్‌గా ఏదైతే బారోయింగ్స్ తీసుకుంటామో
బారోయింగ్స్ అంటే లోన్స్ లాంటివి ఏవైతే మనం వేరే కంట్రీ నుంచి తీసుకుంటామో, అండ్ ప్లస్ నార్మల్‌గా డెఫిసిట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ డెఫిసిట్స్, ఫిస్కల్ డెఫిసిట్స్, తర్వాత లాట్ ఆఫ్ ద టైమ్స్ రెవెన్యూ డెఫిసిట్స్ ఉంటాయి, క్యాపిటల్ డెఫిసిట్స్ ఉంటాయి. సో ఈ డెఫిసిట్స్ అన్ని ప్లస్ డెట్ అక్యుములేషన్ డెట్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికి ఒక రకంగా కాంక్రీట్ పాలిసీస్ టు రెడ్యూస్ ఆల్ ఆఫ్ దిస్. అంటే బేసిక్ గా ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే డెఫిసిట్స్ ని, డెట్ బారోయింగ్స్ ని తగ్గించే పాలసీస్ తీసుకోవడం. బట్ ఆల్రెడీ చాలా రకాలుగాను క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ వెరీ హైగా ఉంది కాబట్టి ఫిస్కల్ కన్సాలిడేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ వెరీ మెగా సేల్ ఆఫ్ ఎయిర్ ఇండియా ఏదైతే జరిగిందో, ఎయిర్ ఇండియా అనేది సెల్ అవుతుంది అనేది లైక్ 90% ఆఫ్ క్రిటిక్స్ అండ్ 90% ఆఫ్ ఎకనామిక్ క్రిటిక్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బికాజ్ దట్ వాస్ అ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ లా అనిపించింది. సో ఎవరు తీసుకుంటారు అన్నది ఒక చాలా లాజికల్ గాను ఉండిందన్నమాట. సో ఒక రకంగా ఎయిర్ ఇండియా సక్సెస్‌ఫుల్ సేల్ తర్వాత డిస్ఇన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్ అన్నిటికి కూడా ఒక చాలా బిగ్ మొమెంటమ్ అనేది వచ్చింది ఫ్రమ్ అ వెరీ కన్స్యూమర్ పర్స్పెక్టివ్. డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రైవేట్ కంపెనీస్‌కి అమ్మేయడం. నార్మల్‌గా మన లైఫ్‌లో కూడా ఏదైనా అసెట్ అమ్మేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మనకి తిరిగి చాలా రకాలుగా ఇన్‌కమ్ అనేది వస్తుంది. సో రకంగా దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ వే ఇన్ విచ్ ఒక రకంగా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. రైట్. ఈ మొత్తం బడ్జెట్‌లో చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రమ్ ద గ్రోత్ పర్స్పెక్టివ్. బట్ మేజర్‌గా టాక్స్ పేయర్స్ అందరికీ కూడా ఒక చిన్న టాక్స్ స్ట్రక్చర్‌ని మార్చలేనందుకు ఒక చిన్న బాధో, కోపమో వాటెవర్ ఇట్ ఈస్ అదొకటి మెయింటైన్ అయింది. బట్ అదర్ దెన్ థాట్ టాక్స్ పేయర్స్ కన్సర్న్ తప్ప ద బడ్జెట్ సీమ్స్ టు బి ఎ వెరీ వెల్ రిటెన్ వన్. రైట్. బేసికల్‌గా ఒక కంట్రీ ఏ స్టేజ్ ఆఫ్ డెవలప్‌మెంట్‌లో ఉందో, ఆ రకంగా కంట్రీ బడ్జెట్‌ని అసెస్ చేయాలి అనుకుంటాం. మన స్టేజ్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో, ours is one of the fastest growing economies in the world, or the fastest, because 9.2 expected growth rate అంటే మేజర్ లార్జ్ ఎకానమీస్ మనకున్నంత ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ రేట్ ఎవరి దగ్గర లేదు. ఇది ఎందుకు జరిగింది అంటే బేసికల్‌గా మనం వన్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ మనం చేయగలిగాము దట్ అదర్స్ కుడ్ నాట్ డూ ఇస్, లాట్ ఆఫ్ కంట్రీస్ కుడ్ నాట్ డూ ఇస్, ఇన్‌ఫ్లేషన్‌ని కంట్రోల్‌లో పెట్టగలిగాం. నౌ ఇన్‌ఫ్లేషన్‌ని కంట్రోల్‌లో పెట్టగలిగాము కాబట్టి ఈ ఫిస్కల్ డెఫిసిట్ బాగా ఎక్కువగా ఉండడం అనేది అంత ప్రాబ్లమాటిక్‌గా తీసుకురాదు. బికాజ్ ఆల్రెడీ ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్‌లో ఉంది కాబట్టి యూజువల్‌గా డెఫిసిట్స్ ఎప్పుడైతే ఉంటాయో, అది ఫిస్కల్ డెఫిసిట్ కావచ్చు, అదొక రకంగా ఇన్‌ఫ్లేషన్‌ని బాగా ఎంకరేజ్ చేస్తుందన్నమాట. బట్ బికాజ్ ఆల్రెడీ ఇన్‌ఫ్లేషన్ కాస్తో కోస్తో కంట్రోల్‌లోనే ఉంది కాబట్టి, సో దిస్ షుడెంట్ బి లైక్ ద గ్రేటెస్ట్ ఆర్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అట్‌లీస్ట్. దానివల్ల పాజిటివ్ ఏం జరగదు కానీ అట్‌లీస్ట్ గ్రేటెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ మిస్టేక్‌లు అయితే కాదు. రైట్. సేమ్ వే ఒక రకంగా ఇండియాకి మేజర్‌గా మనం ఒకటి రియలైజ్ అయితే ఈరోజు బడ్జెట్ చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఒకవేళ కరెంట్ అఫైర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫాలో అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. బికాజ్ ఆల్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఫిస్కల్ కన్సాలిడేషన్ కావచ్చు, గ్రోత్ ఓరియెంటెడ్ బడ్జెట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇంక్లూజివిటీ కావచ్చు, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ వర్డ్స్ దట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ న్యూస్ పేపర్‌లో వస్తూ ఉంటాయి. అండ్ బేసికల్‌గా కూడా ఎక్స్‌పర్ట్స్ అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే వెళ్తుందన్నమాట. అండ్ న్యూస్ పేపర్‌లో బాగా చదివిన ఒక పాయింట్ ఏంటంటే, గ్రోత్ అనేది చాలా బాగుంది మన కంట్రీలో. బట్ మన కంట్రీలో ఎంప్లాయ్‌మెంట్ అనేది అంత బాగా లేదు. సో ఒక రకంగా ఎంప్లాయ్‌మెంట్ ఏదైతే ది బిగ్గెస్ట్ ఇష్యూ అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏదైతే బిగ్గెస్ట్ ఇష్యూలా మన కంటికి కనిపిస్తుందో, ఆ బిగ్గెస్ట్ ఇష్యూకి ఒక రకంగా 35% హైయర్ దెన్ లాస్ట్ ఇయర్ అంటే ఒక రకంగా 7.5 lakh crores స్పెండ్ చేయడం మాత్రం ఇట్ ఈస్ టు గివ్ యూ అన్ ఐడియా అబౌట్ that the government is also taking unemployment quite seriously, if not more. Right. Next. సేమ్ అగైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కి 27% ఎక్స్ట్రా బూస్ట్ వచ్చింది. ఇది ఎక్స్‌పెక్ట్ చేసిన బూస్టే. అందరికీ తెలుసు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ ఎక్కువ వెళ్తుంది అని. సో ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ అనేది కూడా ఒక ఎక్స్‌పెక్టెడ్ లైన్స్‌లో వెళ్ళింది. నా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ అనేది కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ డైరెక్ట్‌గా న్యూస్ పేపర్‌లో ఎక్కడ రాసలేదు కానీ బట్
note it down that it is a very very important point for cooperative federalism. ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రోడ్లు వేయడాలు కావచ్చు, షిప్పింగ్ కావచ్చు, డ్యామ్స్ వేయడాలు కావచ్చు, హైవేస్ కావచ్చు, ఇవన్నీ ఒక రకంగా ఇట్ కనెక్ట్ స్టేట్స్ టు స్టేట్స్, ఇట్ కనెక్ట్ సిటీస్ టు సిటీస్. కనెక్టివిటీని పెంచడం కదా రోడ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనెక్టివిటీని పెంచడం. సో ఈ కనెక్టివిటీ ద్వారా డైరెక్ట్లీ and indirectly the central government is going to involve state government and oka rakanga PM Ghati Shakti and oka process dwara ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ కి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బూస్ట్ ఇచ్చిందో దీని ద్వారా స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్ గా స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది సెంటర్ లో వచ్చేస్తుంది. బికాస్ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి ఎప్పుడైతే కోఆర్డినేటింగ్ కనెక్టివిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ని తీసుకోవాలి. సో ఆ రకంగా కూడా ఏదైతే బిగ్ క్రిటిసిజం అనేది మోదీ గవర్నమెంట్ కి ఉండిందో ఓవర్ ది ఇయర్స్ దట్ ఒక రకంగా స్టేట్స్ ని దూరంగా పెడుతున్నారు అన్నది కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఒక రకంగా బోత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కమ్యూనికేషన్ ఉండేది. దీన్ని ఇంకొక టర్మినాలజీలో కూడా సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఫిస్కల్ ఫెడరలిజం. అంటే సేమ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎకానమీ రిలేటెడ్ పాయింట్ లో కమింగ్ టుగెదర్ అని. బట్ అగైన్ దిస్ ఇస్ వీ హ్యావ్ టు సీ ఎంత బాగా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది. బికాస్ యూజువల్ గా ఆ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎ టెండెన్సీ టు టేక్ అవే మ్యాటర్స్ ఇన్ టు దర్ ఓన్ హ్యాండ్స్. కొంచెం దూరంగా అయితే పెడతారు స్టేట్ గవర్నమెంట్స్. హిస్టరీ సేస్ దాట్. సేమ్ వే న్యూస్ పేపర్ లో డ్రోన్స్ గురించి కూడా బాగా విన్నాము. అండ్ ఒక రకంగా డ్రోన్ రూల్స్ 2021 ఏవైతే రిలీజ్ అయ్యాయో అవి కూడా ఇస్ టు గివ్ యూ ముందే ఎక్స్పెక్ట్ చేసింది డ్రోన్స్ కి బాగా పుష్ ఇస్తుందని. డ్రోన్స్ లాంటివి పుష్ అయినప్పుడు ఎప్పుడైనా రిమెంబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే పుష్ చేస్తారో అప్పుడు కంట్రీలో అసెట్ క్రియేషన్ అనేది పెరుగుతుంది. సేమ్ వే కంట్రీలో టెక్నాలజీ అనేది ఎప్పుడైతే బూస్ట్ చేస్తామో అప్పుడు కంట్రీలో డైరెక్ట్ గా ఒక రకంగా ఇండస్ట్రీస్ అనేటికి బూస్ట్ వస్తాయి. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ 2 వర్డ్స్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నప్పుడు అసెట్ క్రియేషన్ అండ్ అసెట్ క్రియేషన్ తో పాటు ప్రొడక్టివిటీ కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది దేనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. బట్ డ్రోన్స్ దగ్గరకు వచ్చేసేటప్పటికి డ్రోన్స్ ఆబ్వియస్లీ ఏవైతే ఎంఎస్ఎంఈస్ కావచ్చు, ఏవైతే ఇండస్ట్రీస్ కావచ్చు, అండ్ ఆల్సో స్టార్ట్అప్స్ కి చాలా బూస్ట్ వస్తుంది. బికాస్ టెక్నాలజీ ఇన్ జనరల్ ఇండస్ట్రీస్ కి బూస్ట్ అనేది ఇస్తుంది. రైట్, ఎనీ ఇండస్ట్రీ కావచ్చు, టెక్నాలజీ అనేది ఎప్పుడు బూస్టింగ్ ఫోర్సే. అండ్ ఇన్ పర్టికులర్ డ్రోన్ సర్వీసెస్ అనేవి it will be a great source for the MSMEs and all the small industries because automatic ga obviously pedda companies దగ్గర ముందే ఉన్నాయి డ్రోన్స్ అనేవి, కొత్త టెక్నాలజీ కాదు కదా. బట్ ద ఫ్యాక్ట్ దట్ మీడియం ఇండస్ట్రీస్ కి కూడా దొరుకుతుంది డ్రోన్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆర్ మోర్. అండ్ ఆల్సో ఏవైతే డ్రోన్ రూల్స్ వచ్చాయో కొత్త డ్రోన్ రూల్స్ ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అనేది. సో ఇఫ్ యూ రియలైజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దట్ బడ్జెట్ ఇస్ నాట్ క్రియేటెడ్ ఓవర్ నైట్. ఓవర్ ఏ పాయింట్ ఆఫ్ టైం ఏవైతే మెజర్స్ తీసుకుని ఉంటుందో, ఏవైతే రూల్స్ పెట్టుంటుందో, ఏవైతే అవి పెట్టే దాన్ని బట్టి వెళ్ళొచ్చు. లైక్ సపోజ్ ఏదైనా లేబర్ ఇంటెన్సివ్ కంట్రీని లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కింద మార్చాలి అని గవర్నమెంట్ అనుకున్నాం. దాని ముందు అనౌన్స్ చేసే ముందు ఫస్ట్ లేబర్ ఇంటెన్సివ్ లాస్ అనేవి క్రియేట్ చేయాలి. సేమ్ వే ఒక డ్రోన్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ క్రియేట్ చేయాలి అని ట్రై చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ దానికి బ్యాక్గ్రౌండ్ కింద డ్రోన్ లాస్ అనేవి, డ్రోన్ రూల్స్ అనేవి ఫస్ట్ పాస్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక రకంగా యూ కెన్ ఆల్రెడీ అజ్యూమ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బేస్డ్ ఆన్ ద రూల్స్ అండ్ బేస్డ్ ఆన్ ద మూడ్ దట్ కంట్రీ ఇస్ గోయింగ్ ఆన్. రైట్, బేసిక్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్వేస్ సీన్ యాజ్ అ గ్రోత్ ఓరియంటెడ్ ఎక్స్పెండిచర్ బికాస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా లాంగ్ టర్మ్ రీప్ అనేది ఇస్తుంది. రైట్, అండ్ సేమ్ వే ఒక రకంగా డిజిటల్ ఇండియాకి బాగా పుష్ ఇచ్చింది. Now this is a very very interesting thing అన్నమాట. 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ డిక్లేర్ చేయడం ఒకటి, డిజిటల్ కరెన్సీ కొత్త డిజిటల్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయడం ఒకటి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మెజర్స్. 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ అనేది ఎక్స్పెక్టెడ్ లైన్స్ బికాస్ ఇఫ్ యూ సీ వరల్డ్ అంతా కూడా మేజర్ ఎకానమీస్ అన్ని కూడా 5G ఆప్షన్ కి వెళ్తున్నాయి ఆర్ వెళ్ళేసాయి. అండ్ 5G అనేది
ఒక యాక్సెప్టెడ్ నార్మ్స్ లో ఎంటైర్ ప్రపంచం వెళ్తోంది. సో 5G ఆక్షన్ అనేది ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే. డిజిటల్ కరెన్సీ కూడా ఎక్స్పెక్ట్ చేశాం కానీ బట్ ఇంత తొందరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 1-2 years లో అనౌన్స్ చేస్తారేమో అనుకున్నాం. డిజిటల్ ఇండియా వెళ్ళాలి అన్నది ఐ థింక్ ఫ్రమ్ 2014 ఓన్లీ. అది వన్ ఆఫ్ ద మోస్ట్ వెరీ స్ట్రాంగ్ గా మోదీ గవర్నమెంట్ పాలసీస్ లో డిజిటలైజేషన్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ దర్ మైండ్. For some reason, digitalization was always a priority of the government. ఇప్పుడు ఒక డిజిటల్ కరెన్సీ పెట్టడం వల్ల కావచ్చు, లేకపోతే ఒక రకంగా వర్చువల్ అసెట్స్ ని క్రియేట్ చేయడం కావచ్చు, డిజిటల్ యూనివర్సిటీని మేజర్ గేమింగ్ యానిమేషన్ సెక్టార్ కి ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, ఆక్షనింగ్ 5G స్పెక్ట్రమ్ కావచ్చు, డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా దిస్ ఇస్ అ బడ్జెట్ that is extremely pushing and extremely encouraging a lot of digitalization. Digitalization is very good for the future because meeku telusu naaku telusu prapancham anta next future lo digitalization వైపే వెళ్తుంది అన్నమాట. Right. Same way, one very important point is that digitalization చేసేటప్పుడు it avoids. ఇప్పుడు నార్మల్ గా కెన్ యూ ఇమాజిన్ అ వరల్డ్ వితౌట్ వీడియో కాల్ డ్యూరింగ్ కోవిడ్? లేదు. సో యాజ్ ఒక రకంగా అన్ప్రిడిక్టబుల్ టైమ్స్ వెళ్తున్నప్పుడు డిజిటలైజేషన్ అనేది అంతా మోర్ ఇంపార్టెంట్ అనేది అయిపోతూ ఉంటుంది. నాకు ఈ థర్డ్ ఆర్టికల్ అనేది బాగా నచ్చింది. థర్డ్ సైడ్ ఆఫ్ ఆర్టికల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బెస్ట్ స్పెండింగ్ మిక్స్ ఇన్ 18 years. Basically, everybody wanted government spending to be on huge numbers because government ఎప్పుడైతే స్పెండ్ చేస్తుందో అప్పుడే డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఎవ్రీబడి వర్ ఎక్స్పెక్టింగ్ దట్, ఎవ్రీబడి వాంటెడ్, ఎక్స్పెక్టింగ్ కన్నా మోర్ దట్ గవర్నమెంట్ టు హ్యావ్ వెరీ లైక్ అన్ని రకాలుగా అన్ని సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది హెవీగా చేయమని. బికాస్ యాజ్ యూ సీ రీసెంట్ హిస్టరీలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది బాగా తగ్గిపోయాయి. స్పెసిఫికలీ కొన్ని సెక్టార్లో అయితే చాలా బాగా తగ్గిపోయాయి. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే తక్కువగా ఉంటాయో ఇట్ ఈస్ ఆటోమేటిక్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ దట్ ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయడం వల్ల ఫ్యూచర్ లో గ్రోత్ అనేది ఉంటుంది అవి చేయడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అదే ఒక ఎకానమీలో ప్రైవేట్ బాగానే చేస్తుంది అన్నప్పుడు గవర్నమెంట్ అప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ప్రైవేట్ చేయాలనుకుంటోంది చేయాలనుకోవట్లేదు అంటే ప్రైవేట్ ఇది వెరీ సింపుల్. ప్రాఫిట్స్ ఉంటే చేస్తాయి, ప్రాఫిట్స్ లేకపోతే చెయ్యవు. సో కంట్రీలో ఎప్పుడైతే ఫేవరబుల్ డిమాండ్ లేదనుకోండి, బికాస్ డిమాండ్ ఉంటే ఆటోమేటిక్ గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఎప్పుడెప్పుడైతే కంట్రీలో డిమాండ్ అనేది లేదో ఇట్ ఈస్ గవర్నమెంట్ సోల్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ డిమాండ్ బై క్రియేటింగ్ న్యూ వేస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, న్యూ వేస్ ఆఫ్ ప్రొడక్టివిటీ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఇక్కడ కూడా అయిందనమాట. సేమ్ వే ఈ ఎంటైర్ స్పెండింగ్ మిక్స్ ఏదైతే ఉందో మొత్తం ఏదైతే ఉందో అదొక రకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బేస్ గా వెళ్తోంది కాబట్టి ఆటోమేటికలీ ఒక గుడ్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఒక రకంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అంటే ఈ రోజుటి రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అంటే సింగిల్ ఇయర్ ఎక్స్పెండిచర్ అంటే దాని వల్ల లాంగ్ టర్మ్ లో ఏ పెద్ద యూజ్ ఉండదు అలాంటి ఎక్స్పెండిచర్ అన్నిటికీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. మొమెంటరీ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు, ఓన్లీ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మీద పెట్టింది అనమాట. సో దట్స్ ఆల్సో వెరీ గుడ్ సైన్ అనమాట. ప్లస్ దీనివల్ల ఫిజికల్ కాన్సాలిడేషన్ అనేది ఒక చిన్న ప్రాబ్లం అనేది ఉంటుంది. బట్ వీఆర్ హోపింగ్ దట్ డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల వచ్చిన ప్రొసీడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక రకంగా చేస్తాయన్నమాట. ప్లస్ దీంతో పాటు ఒక రకంగా మార్కెట్ బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో మార్కెట్ బారోయింగ్స్ అంటే నార్మల్ గా గవర్నమెంట్ ఏవైతే బారోయింగ్స్ ఉంటాయి బేసికలీ ఫిజికల్ కాన్సాలిడేషన్ ఫిజికల్ డెఫిసిట్ మాట్లాడుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా బారోయింగ్స్ గురించి కూడా మాట్లాడతాము. ఆ బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక రకంగా తగ్గాయి, which is a very good sign, and that means the decline in the borrowings is always a good sign from the government perspective. అంటే ఎందుకు ఎక్కువ అప్పులు ఎవరు ఉంచుకోవాలనుకుంటారు? నెక్స్ట్ బేసిక్ గా ఈ రెండు ఆర్టికల్స్ లో కూడా సేమ్ ఫస్ట్ ఆర్టికల్స్ టోన్ లోనే వెళ్ళాయి. ఇక్కడ 2 ఎక్స్ట్రా పాయింట్స్ మెన్షన్ చేసింది ఏంటంటే బేసిక్ గా మొత్తం ఫోకస్ కూడా ఈ చిన్న ఆరెంజ్ కలర్ బాక్సెస్ రెండు ఫోకస్ ఆ పాయింట్స్ కూడా
The key concerns for the government in the coming fiscal would be the international crude oil prices and the intensity and the trajectory of the ongoing pandemic. Again, మీరు రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ చదివితే మీకు తెలుసు దట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఆర్ ద మోస్ట్ ఫికల్. నిన్నటి ఆర్టికల్స్ లో కూడా చూసాం. బట్ ఇన్ వరల్డ్ లో, ప్రపంచంలో కూడా ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఆర్ ఆల్వేస్ ద మోస్ట్ వాలటైల్. అంటే ఎప్పుడు డైనమిక్ గా చేంజ్ అవుతూ వెళ్తే, ప్లస్ పాండమిక్ అనేది ఇన్ జనరల్ ఎంటైర్ వరల్డ్ కి ఒక క్రైసిస్. అండ్ ఫర్ హ్యూజ్లీ పాపులేటెడ్ కంట్రీ లైక్ ఆర్స్ ఇట్స్ అన్ ఎక్స్ట్రా ఛాలెంజ్, బికాస్ మనం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ మనది అంత గొప్ప సర్వీసెస్ కూడా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అందుకు కూడా మనకి అదొక ప్రాబ్లం ఉంటుంది, అది అందరికీ తెలుసు. బట్ ఈ ఫిజికల్ అంటే ఒక రకంగా క్రూడ్ ఆయిల్, ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది బేసిక్ గా ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఎందుకు గవర్నమెంట్ కి అవుతుంది అంటే, ఒక రకంగా గవర్నమెంట్ ఈ రోజుటి గవర్నమెంట్ చూస్తే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బాగానే ఉన్నాయి. It's on a good scale. But if you want to have a good balance of payments అంటే ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్స్, ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అది ఒక రకంగా ఒక గుడ్ నెట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మెయింటైన్ చేయాలి అంటే ఒక రకంగా ఎక్స్పోర్ట్స్ ని ఇంపోర్ట్స్ ని బ్యాలెన్స్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఈ క్రూడ్ ఆయిల్ ని బాగా ఉంచుకోవడం ఇంపార్టెంట్. సేమ్ వే ఒక రకంగా మేజర్ ఇండస్ట్రీస్ అన్నిటికీ పిఎం ఘాటి శక్తి వల్ల బూస్ట్ వచ్చింది కాబట్టి, సో ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గించేలాగా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ అయితే పెట్టారు కాబట్టి, సేమ్ అదే రకంగా కూడా ఏవైతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయో అవి హెవీగా ఉంచుకోవాలి. బికాస్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫారెన్ రీజన్స్ వల్ల ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే యూ నీడ్ అ గుడ్ సోర్స్. కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిపోతాయి ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో. బట్ ఆల్ ఆఫ్ దీస్ ఏవైతే ఉన్నాయో అగైన్ సేమ్ రీఇన్ఫోర్స్ చేసింది ఫస్ట్ ఏదైతే ఆర్టికల్ ఉందో సేమ్ పాయింట్స్, హౌ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ డెవలప్ చేస్తోంది. సో ఒక రకంగా మూడ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బేస్డ్ అనమాట. సేమ్ వే ఒక రకంగా ఇది కూడా పిఎం ఆవాస్ యోజన కావచ్చు, లేకపోతే గ్యారంటీడ్ హౌసింగ్ ఏదైతే పాలసీస్ కింద గవర్నమెంట్ పెడుతుందో, గవర్నమెంట్ ఈస్ డెఫినెట్లీ ఫోకసింగ్ ఆన్ ఫైనాన్షియల్ ఇంక్లూసివిటీ. నా ఫైనాన్షియల్ ఇంక్లూసివిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒక లాస్ట్ 1-2 decades లో ప్రపంచంలో ఇన్వాల్వ్ అయినది. ఫైనాన్షియల్ ఇంక్లూసివిటీ అంటే ఏంటి? ఒక రకంగా పూర్ పీపుల్ కావచ్చు, వీకర్ సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీ కావచ్చు, అందరినీ కలుపుకుంటూ అందరి దగ్గరికి తీసుకెళ్లేలాగా, అందరి దగ్గర నుంచి ఒక రకంగా అందరూ బెనిఫిట్ అయ్యేలాగా అండ్ ఒక పూర్ పీపుల్ కి బూస్ట్ అనేది ఇవ్వడం లాగా. అండ్ ఇది మెయింటైన్ చేసింది. పిఎం ఆవాస్ యోజన వల్ల ఒక రకంగా వీకర్ సెక్షన్స్ కి హౌసింగ్ అనేది బాగా ఇచ్చింది. ప్లస్ ఒక రకంగా వైబ్రేట్ విలేజెస్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంక్లూసివ్ గ్రోత్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్ కి ఇనిషియేటివ్స్ కావచ్చు, ఒక రకంగా అన్ని రకాలుగా కూడా దిస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ యాజ్ అ బడ్జెట్ విచ్ పూర్ పీపుల్ కి వెళ్తుంది. నాకు ఒక లైన్ బాగా నచ్చింది ఇక్కడ. ఈ ఫస్ట్ పాయింట్ రాసింది ఏంటంటే సుందరం ఫైనాన్స్ ఎండి రాసింది ఏంటంటే, నాకు బాగా నచ్చింది లైన్. యూజువల్ గా ఎవ్రీ బడ్జెట్ స్పీచ్ వచ్చినప్పుడు రూలింగ్ పార్టీకి సపోర్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పగా వెరీ గ్లోరియస్ గా బడ్జెట్ ఇంత గొప్పగా ఉంది, బడ్జెట్ ఇది అని వస్తే, అండ్ ఎవరైతే ఆపోజిషన్ సైడ్ ఉంటారో వాళ్ళందరూ ఇది ఒక యాంటీ పూర్ బడ్జెట్, ఒక అన్ఇమాజినేటివ్ బడ్జెట్, ప్రాబ్లమ్స్ అన్ని పెంచుతోంది, తగ్గించట్లేదు అని వస్తుంది. అండ్ ఇఫ్ యూ రియలైజ్ ఆల్సో ది ప్యాటర్న్ హియర్, ఇక్కడ హెచ్డిఎఫ్సి మేనేజింగ్ డైరెక్టర్ ఏమో ట్యాక్స్ బెనిఫిట్స్ హౌసింగ్ కి ఇవ్వలేదు అని హైలైట్ చేస్తున్నారు. హిందూజా గ్రూప్ వాళ్ళేమో, అంటే బేసిక్ గా నా పాయింట్ ఏంటి అంటే, ఎవరు ఏ ఇండస్ట్రీకి రిలేటెడ్ ఉంటారో వాళ్ళు ఆ ఇండస్ట్రీ స్పెసిఫిక్ యాంగిల్ నుంచి వెళ్తారు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి అంటే ఏంటి? బాగా మనకి బాగా తెలిసిందంటే ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఏంటి? ఒక రకంగా లీడింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అవన్నీ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ లో ఆటోమేటిక్ గా
హౌసింగ్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ అ హౌసింగ్ డెవలప్మెంట్ బ్యాంక్ కదా. మామూలుగా హెచ్డిఎఫ్సి ఫుల్ ఫామ్ ఏంటి? హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో ఆబ్వియస్లీ హౌసింగ్ రిలేటెడ్ పాయింట్ అనేది హైలైట్ చేసి మెన్షన్ చేస్తారు. బేసిక్గా హిందూజా గ్రూప్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దర్ ఇండస్ట్రీ. సో ఒక రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ గానే టోన్ అంతా వెళ్తుంది. సేమ్ గా ఇక్కడ ఐసిఆర్ఏ అని మెన్షన్ చేసినప్పుడు ఐసిఆర్ఏ ఇస్ ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డెట్ ఓరియంటెడ్ బ్యాంక్ అయినప్పుడు ఇక్కడ అంటాం నార్మల్గా. అంటే ఒక రకంగా డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక రకంగా కార్పొరేట్ ఎంటిటీస్ కావచ్చు, ఫైనాన్షియల్ సెక్టార్ కావచ్చు, అన్నిటికీ కూడా ఒక రకంగా క్రెడిట్ అనేది ఇవ్వడం అనమాట. సో అగైన్ అందుకే వాళ్ళది కూడా డెట్ ఆ కాన్సెప్ట్ వెళ్తుంది కాబట్టి వీళ్ళ పాయింట్ అంతా కూడా స్పెండింగ్ వైపు మీద డెట్ ఎంతలా ఉంది, ఎలా తీసుకుంటారు ఆ లాజిక్ తో వెళ్తుంది. సో what I'm really trying to emphasize is that everybody is going to give their own version of the budget. What is a good budget or what is a bad budget అన్నప్పుడు to an extent మనం అందరూ కూడా వెళ్తాం. బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, ట్యాక్స్ పేయర్స్ కి ఏమీ బూస్ట్ అనేది లేదు. అండ్ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసి స్టేటస్ కోలో ఉన్న సిచ్యువేషన్, అండ్ విచ్ ఇస్ అ వెరీ డిసప్పాయింటింగ్ ఫ్యాక్ట్ బికాస్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఒక రకంగా ఇన్కమ్ ట్యాక్స్ పేస్ కి ఏదైనా ఫోకస్ ఉంటుందని. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మోదీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ట్యాక్స్ స్ట్రక్చర్ హెస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్. You ask anybody, they'll tell you that taxation has become the most annoying part of the entire process. సో అందుకు కూడా ట్యాక్సెస్ లేయడం అనేది కామన్ మ్యాన్ బాగా ఇరిటేట్ అయ్యే ఫ్యాక్ట్ లో ఒకటి అనమాట. ఆ ట్యాక్స్ స్ట్రక్చర్ అంతే కాంప్లికేటెడ్ గా ఉండడం, ట్యాక్స్ అనేది. ఆల్సో ట్యాక్స్ రిలీఫ్స్ అనేవి చాలా సెక్టార్స్ కి రాలేదు, ఎక్స్పెక్టెడ్ సెక్టార్స్ కి ఏవి రాలేదు. అది కూడా ఒక డిసప్పాయింటింగ్ ఫర్ హూ ఎవర్ ఎక్స్పెక్టెడ్ వాంటెడ్. ఇక్కడ బ్యాడ్ డెట్స్ డిప్స్ అని అన్నారు అనమాట. సో బ్యాడ్ డెట్స్ అంటే ఏంటంటే నార్మల్ గా ఒక లోన్ ఎప్పుడైనా మన నుంచి ఎవరైనా తీసుకున్నారనుకోండి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు. బేసికల్గా లోన్ అంటే ఏంటి, ఒకళ్ళు ఇచ్చినప్పుడు తిరిగి తీస్తారు. ఫర్ సమ్ రీజన్ వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు మేబీ బ్యాంక్రప్ట్ అయిపోయారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు తిరిగి రావట్లేదు. సో మనం ఇచ్చిన డెట్ వేరే వాళ్ళకి అది తిరిగి రాదు అని క్లారిటీ ఉన్నప్పుడు దాన్ని అకౌంటింగ్ టర్మ్స్ లో బ్యాడ్ డెట్స్ కింద పెట్టేసుకుంటాం. బేసికల్ లాసెస్, బ్యాడ్ డెట్స్ అంటే మనం ఇచ్చిన లోన్ మనకి తిరిగి రాకపోవడం, ఇట్ ఈస్ అ ప్యూర్ లాస్ అనమాట. సో ఇక్కడ ఏం చేశారు అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో ఆల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్స్, అంటే బేసికల్ గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఆల్ బ్యాంక్స్ కలిపి ఎంత బ్యాడ్ డెట్స్ ఉన్నాయండి. ఇక్కడ బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి, లోన్స్ ఏవైతే బ్యాంక్స్ ఇస్తున్నారో జనాలకి అవి ఎంత వరకు బ్యాంక్ తిరిగి తీసుకోలేకపోతుంది. ఎవ్రీ టైమ్ యూ విల్ సీ దట్ చాలా కంపెనీస్ కావచ్చు, మేజర్ స్కామ్స్, లోన్స్ ఇవ్వలేక తీర్చకపోవడం అనేది మనం న్యూస్ పేపర్ లో వింటూ ఉంటాం. బట్ లాట్ ఆఫ్ ద టైమ్స్ నార్మల్ పీపుల్ కూడా, మేజర్ స్కామ్స్ లో లేని వాళ్ళు కూడా బ్యాంక్రప్ట్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో అలాగే ఒకవేళ ఇఫ్ అ బ్యాంక్ ఆర్ ఇఫ్ అ బ్యాంకింగ్ సెక్టార్ ఇన్ అవర్ కంట్రీ ఎకానమీ అది ఒకవేళ రికవర్ చేసుకోలేకపోతుంది అంటే ఇట్స్ వెరీ బ్యాడ్ సైన్. అంటే లోన్స్ ఇస్తున్నాం కాబట్టి తిరిగి రాకపోతే ఆ లోన్స్ ఆబ్వియస్లీ బ్యాడ్ సైనే కదా. సో ఇక్కడ బ్యాడ్ డెట్ డిప్స్ అనేది ఒక వెరీ గుడ్ సైన్ బికాస్ దట్ మీన్స్ దట్ ఒక రకంగా రికవరీ రేట్ ఏదైతే ఉందో, ఆర్ అట్లీస్ట్ రికవరీ రేట్ లేకపోయినా రైట్ ఆఫ్స్ ఏవైతే ఉందో, అంటే ముందే ఇది రాదులే అని చెప్పి రాసేసుకుని పక్కన పెట్టి ఏవైతే ఉన్నా అట్లీస్ట్ అవి తగ్గాయి. If you see private banks, obviously, any day private banks will gain more profits than government bank. Adi not just in banks kada, ఏ సెక్టార్ లో అయినా privates will perform better. So obviously ikkada private banks are obviously going to have lesser debts, and obviously government ఎప్పుడైనా లాసెస్ అనేవి ప్రైవేట్ గానే ఎక్కువగానే ఇన్కర్ చేస్తుంది. ఇట్స్ అ గివెన్ ఫ్యాక్ట్. ఎందుకంటే గవర్నమెంట్ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తుంది, గవర్నమెంట్ ఏమో కాస్ట్ రిడక్షన్ గురించి ఆలోచిస్తుంది, ఇలాంటివన్నిటి గురించి ఆలోచిస్తుంది. ప్రైవేట్ కి వాటి ఏమిటితో సంబంధం లేదు, ప్రాఫిట్ వచ్చిన చోట వెళ్తారు. సో ఆన్ ఎనీ డే ప్రైవేట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ దెన్ బ్యాంక్స్, దెన్ గవర్నమెంట్. సేమ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి లెస్ వాటిని బ్యాడ్ డెట్స్ కింద రాసుకుంటుంది, అండ్ ఒక రకంగా మిగతావి ఉన్నాయన్నమాట. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో
among total assets has declined. So non-performing assets లేకపోవడం అనేది it's a good sign అన్నమాట. So this is a very good sign for the country. బేసికల్ గా ఎక్స్పెండిచర్ గురించి ఆల్రెడీ ఇందాక ఒక ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ ఏంటి నేను దట్ గవర్నమెంట్ ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టాలి అన్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది అండ్ స్పెసిఫిక్ గా కొన్ని సెక్టార్స్ లో బేసిక్ గా స్టార్టింగ్ ఎప్పుడైనా వెల్ఫేర్ స్కీమ్స్ మన కంట్రీలో స్టార్టింగ్ మనం అగ్రికల్చర్ బేస్డ్ గానే వస్తాం అండ్ ఈవెన్ టుడే ఆస్ వెరీ అగ్రేరియన్ ఎకానమీ ఇప్పటికీ మనం మేజర్ వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ డిపెండెంట్ ఇప్పటికీ జాయిన్ అయ్యే ఎక్స్ట్రా లేబర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అగ్రికల్చర్ లోనే జాయిన్ అవుతారు సో ఎవ్రీ రకంగా చూసుకుంటే అగ్రికల్చర్ ఇస్ ఆల్వేస్ మోస్ట్ బాగా బాగా ఎక్కువ బూస్ట్ ఇవ్వాల్సిన అండ్ బాగా ఎక్కువ వెల్ఫేర్ ఇవ్వాల్సిన అన్నమాట సో ఆ రకంగా కూడా ఈ ఈ పిఎం కిసాన్ స్కీమ్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ కి ఫార్మర్ వెల్ఫేర్ కి పెట్టిన ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా పిఎం కిసాన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెండిచర్ కూడా ఎవ్రీ డే బై డే అంటే ఇయర్ బై ఇయర్ పెరిగింది ఫైనాన్షియల్ ఇయర్ 19 లో ఎంత ఉంది ఫైనాన్షియల్ ఇయర్ 23 లో ఎంత ఉంది సో ఒక రకంగా యూ కెన్ సీ దట్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది అండ్ ఇఫ్ ఒక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఈవెన్ బిఫోర్ బడ్జెట్ అనౌన్స్ చేయక ముందు నుంచి ఎక్స్పెండిచర్ ఈ ఇయర్ ఎక్కువ ఉండాలి అన్న పాయింట్ ఎస్టాబ్లిష్ చేసాం రిమెంబర్ సంథింగ్ ఎప్పుడెప్పుడైతే ఎకానమీలో ఆర్ ఎప్పుడెప్పుడైతే ఏ సెక్టార్స్ లో డిమాండ్ అనేది బాగా లోగా ఉందో ఆర్ ప్రైవేట్ సైడ్ నుంచి ఒక మొరాల్ అనేది బాగా తక్కువగా ఉంది ప్రైవేట్ సైడ్ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ లేదు ప్రైవేట్ సైడ్ నుంచి ప్రొడక్టివిటీ లేదు గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు డూ ఇట్ సో అది గవర్నమెంట్ డూయింగ్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ సైన్ అనమాట రూరల్ స్పెండింగ్ స్లాకన్స్ బేసిక్ గా ఆల్ ఆఫ్ దీస్ ఏవైతే ఉంటాయో మన్రేగా ఆబ్వియస్లీ మనకు బాగా తెలిసిన ప్రోగ్రామ్ అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా రెండు రూరల్ పర్స్పెక్టివ్ లో ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉన్నాయి రూరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్ రిలేటెడ్ కూడా మెన్షన్ చేశారు అనమాట బేసిక్ గా రూరల్ డెవలప్మెంట్ అనేది ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ అలోకేట్ అయిపోయి ఉంటుంది గవర్నమెంట్ లో అండ్ సోషల్ వెల్ఫేర్ వచ్చేసేటప్పటికి ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన ఉంది లేకపోతే పిఎం కిసాన్ యోజన ఉంది ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఉంది సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్సో వెల్ఫేర్ స్కీమ్స్ కింద వస్తాయి నా బేసిక్ గా రూరల్ ఎక్స్పెండిచర్ అనేది గవర్నమెంట్ ఎక్కువ తగ్గించింది రైట్ మన్రేగా ఏమో 0.7 పాయింట్స్ నుంచి కింద పడింది హైయర్ ఎడ్యుకేషన్ కూడా 0.1% పడింది రూరల్ డెవలప్మెంట్ కూడా పడింది బేసికల్ గా సోషల్ వెల్ఫేర్ తప్ప స్కూల్ ఎడ్యుకేషన్ కూడా మార్జినలీ ఇంక్రీజ్ అయ్యింది అండ్ ఒక రకంగా సోషల్ వెల్ఫేర్ కూడా మార్జినలీ ఇంక్రీజ్ అయింది సో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ కి రూరల్ గ్రోత్ కి అంత ఇంపార్టెన్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వట్లేదు అన్నది పాయింట్ ఎస్టాబ్లిష్ అయ్యింది రైట్ ఎందుకు యూ రియలైజ్డ్ ఇట్ ఇఫ్ గవర్నమెంట్ మేజర్ గా డిజిటలైజేషన్ ఆర్ మేజర్ గా ఘాటి శక్తి లాంటి ప్రోగ్రామ్స్ మేజర్ వాటర్ వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివన్నిటిని డెవలప్ చేయాలని ట్రై చేస్తుంది అంటే ఒక రకంగా అడ్వాన్స్మెంట్ ఆన్ వెరీ బిగ్ టర్మ్స్ లో చేయాలనుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా రూరల్ సైడ్ అనేది డిప్ అవుతుంది బట్ డెఫినెట్లీ ఒకవేళ పిఎం ఘాటి లాంటివి కనెక్టివిటీ లాంటివి ఒకవేళ నిజంగానే రోడ్స్ అనేవి నాట్ జస్ట్ మేజర్ సిటీస్ టు మేజర్ పోర్ట్స్ వాటర్ వేస్ అలాంటివే కాకుండా ఒకవేళ ఈ సైడ్ కూడా అంటే రూరల్ సైడ్ కూడా వెళ్ళినట్టయితే ఆబ్వియస్లీ అది రూరల్ డెవలప్మెంట్ కి ఇంపార్టెంట్ అండ్ ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్ కి అంత ఎక్కువ ఫోకస్ ఇవ్వలేదు ఎడ్యుకేషన్ సెక్టార్ కి ఇన్ జనరల్ అంత బిగ్ బూస్ట్ అనేది ఏమీ ఇవ్వలేదు సో ఆ రకంగా కూడా దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రిటిసిజం గురించి మాట్లాడుకున్నప్పుడు ట్యాక్స్ పేయర్స్ కి ఏం లేదు ప్లస్ రూరల్ కి కూడా ఏం లేదు అండ్ ఇన్ జనరల్ గా దీనికి కూడా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎడ్యుకేషన్ సెక్టార్ కి రైట్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో అది కాస్త షేర్ అనేది డిక్రీజ్ చేసింది ఆల్దో కిసాన్ వెల్ఫేర్ అంటే పిఎం కిసాన్ అంటే అది ఇండస్ట్రీకి వెల్ఫేర్ కన్నా ఇండివిజువల్ ఫార్మర్స్ బెనిఫిట్ వెల్ఫేర్ ఇవేవైతే ఉంటాయో ఒక రకంగా అగ్రికల్చర్ అవుట్లే ఏదైతే ఉంటుందో ఇది బేసికల్ గా జనరల్ గా కూడా ఏ ఇయర్స్ అయితే పంటలు బాగా పండలేదో ఆ ఇయర్ గవర్నమెంట్ బూస్ట్ అనేది ఇస్తుంది ఈ ఇయర్ పంట అనేది బాగానే పండింది ఫేవరబుల్ రెయిన్స్ అనేవి వచ్చాయి కాబట్టి అంత ఎక్కువగా షేర్ అనేది ఇవ్వదు
ఇది ఒక గివెన్ ట్రూత్ అన్నమాట. దిస్ ఇస్ ఎవ్రీ సంవత్సరం జరిగే డిస్కషన్ ఇది. డిపెండింగ్ ఆన్ మాన్సూన్స్ గవర్నమెంట్ అగ్రికల్చర్ బేస్డ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. నౌ దిస్ ఇస్ ఆల్వేస్ ప్రాబ్లం. ఎప్పుడైతే గవర్నమెంట్ విల్ ఆల్వేస్ పీపుల్ విల్ ఆల్వేస్ ఒక అగ్రికల్చర్ లాంటి ఒక వెరీ కాంప్లికేటెడ్ సెక్టర్ అగ్రికల్చర్. ఎందుకంటే చాలా వర్క్ ఫోర్స్ దాంట్లోనే ఉంటుంది. లీస్ట్ ప్రొడక్టివిటీ కూడా అగ్రికల్చర్ నుంచే వస్తుంది. ఎక్స్ట్రీమ్లీ ఎరాటిక్, ఎందుకంటే మాన్సూన్ డిపెండెంట్ ఉంటాయి. ఎందుకంటే ఇండియాలో అంత స్ట్రాంగ్ ఇరిగేషన్ బేస్ అనేది ఎంటైర్ కంట్రీలో డెవలప్ అయి లేదు. దర్ ఇస్ ఆల్సో దాట్ ప్రాబ్లమ్. సో ఎంత ఎక్స్పెండిచర్ ఎంత సపోర్ట్ అగ్రికల్చర్ కి పెడుతున్నామో అది సరిపోతుందా లేదా అన్న కాన్వర్సేషన్ ఇట్స్ టైమ్ అండ్ టైమ్ అగైన్ ఇస్ అ కాన్వర్సేషన్ దట్స్ గోయింగ్ టు రిపీట్ అండ్ రిపీట్ అండ్ రిపీట్. బట్ ఇన్ జనరల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మాన్సూన్ బేస్డ్ కానీ బడ్జెట్ లో అలొకేషన్ అనేది ఇస్తుంది. సరిగ్గా మాన్సూన్స్ అయ్యాయి, సరిగ్గా పంటలు పండిన సంవత్సరం తక్కువ ఇస్తుంది షేర్, అండ్ సరిగ్గా పంట పండని సంవత్సరం ఎక్కువ ఇస్తుంది షేర్. బేసిక్ గా క్రిటిక్స్ అందరూ అగ్రికల్చర్ ఇండస్ట్రీకి చాలా ఏళ్ళ నుంచి, అంటే ఇండిపెండెన్స్ టైం నుంచి అగ్రికల్చర్ ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, అగ్రికల్చర్ ని మార్చేయాలి, అగ్రికల్చర్ నుంచి వర్క్ ఫోర్స్ వేరే చోట షిఫ్ట్ చేయాలి అన్న పాయింట్స్ చాలా ఫ్యాన్సీగా హెవీగా చేస్తారు. బట్ ఓవర్ ద ఇయర్స్ గవర్నమెంట్ హెస్ రియలైజ్డ్ దట్ అగ్రికల్చర్ ని ఎంత రిఫార్మ్ చేయాలని ట్రై చేసినా కూడా తిరిగి అగ్రికల్చర్ లోనే వెళ్తుంది. ఇది అఫీషియల్ గా ఎవరు చెప్పకపోయినా ఇట్స్ ఇస్ అ ఫ్యాక్ట్. ఓకే, ఎవ్రీబడి ఈస్ టైర్డ్ ఆఫ్ ట్రైంగ్ టు ట్రాన్స్ఫార్మ్ అగ్రికల్చర్ బికాస్ అంత ఈజీ కాదు. సో అందుకు కూడా షార్ట్ టర్మ్ అంటే మాన్సూన్స్ బాగున్నాయా, ఓకే, బాగాలేవా, వాళ్ళకి ఇన్పుట్ ఇద్దాం. ఆ షార్ట్ టర్మ్ టెంపరీ ఫోకస్ లోనే అట్లీస్ట్ మోదీ గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ 6-7 years అయితే అదే ఫోకస్ లోనే వెళ్తోంది. ప్లస్ ఒక రకంగా ర్యాబీ ఏదైతే చూసామో అన్ని మేజర్ స్టేట్స్ లో ఇంక్రీజ్ అయింది, విచ్ ఇస్ ఆల్సో గుడ్ సైన్. ఒక రకంగా ఎంఎస్పీస్ ఏవైతే ఉంటాయో, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏవైతే ఉంటాయో, యాజ్ యూ నో అగ్రికల్చర్ ఇస్ అన్ ఇండస్ట్రీ వేర్ ఎంఎస్పీ బేస్డ్ ఇండస్ట్రీ. అంటే ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైసెస్. ఎంఎస్పీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిమాండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సప్లై, ఒక పర్టికులర్ ప్రైస్ అనేది అటాచ్ చేసేసి ఉంటుంది ఫర్ పర్టికులర్ కమోడిటీ, అగ్రికల్చర్ కమోడిటీ. ఎంఎస్పీ వల్ల ఏంటంటే ఆల్దో ఏవైతే మార్కెట్ లో డిమాండ్ లేకపోయినా, సపోజ్ ఏదైనా టొమాటో ఉందనుకోండి, టొమాటో యూజువల్ గా ఉంటుంది డిమాండ్, బట్ ర్యాండమ్ ఏదో చెప్తున్నా, ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైతే ఉందో డిమాండ్ లేదనుకోండి, అస్సలు డిమాండ్ లేదు మార్కెట్ లో. డిమాండ్ లేనప్పుడు ఎవరు కొనుక్కోరు కదా. కొనుక్కోకపోయినా కూడా ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రైస్ కి అటాచ్ చేసి, అంటే డిమాండ్ లేనప్పుడు ప్రైస్ అనేవి బాగా పడిపోతాయి, రైట్. అవి పడిపోకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి కంపల్సరీ ఈ అమౌంట్ అనేది ఫార్మర్ కి వెళ్ళాలి అని రైతు ప్రొటెక్షన్ లో ఎంఎస్పీ ఇంపార్టెంట్. అండ్ ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ ఇవ్వాలి అంటే బేసిక్ గా ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ అంత వైడ్ స్ప్రెడ్ గా వెళ్ళినప్పుడు కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫియర్స్ వాజ్ దట్ ఎంఎస్పీ పీకేస్తారు అని. ఆబ్వియస్లీ ఒక వెరీ ఫ్యాన్సీ అండ్ వెరీ లార్జ్ మ్యాగ్నానిమస్ స్టేట్మెంట్ అయితే మోదీ గవర్నమెంట్ అప్పట్లోనే మోదీ హిమ్సెల్ఫ్ హ్యాస్ గివెన్ ఇన్ ద పార్లమెంట్ సేయింగ్ దట్ ఎంఎస్పీ థా హే और హమేషా रहेगा, ఎంఎస్పీ ఉండింది, ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. బట్ అప్పటికీ ఫార్మ్ లాస్ ప్రెషర్ వల్ల మైండ్ అనేది షిఫ్ట్ అవ్వలేదు ఫార్మర్స్ కి. సో ఎంఎస్పీ ఇస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్. అండ్ ఫార్మర్స్ కి బాగా ఇమోషన్ అటాచ్ అయి ఉన్నది. సో ఈవెన్ ఇఫ్ ఫార్మర్స్ కి ఎంఎస్పీ అవసరం లేదు అంటే, ఈవెన్ ఇఫ్ వాళ్ళ పొజిషన్ బాగానే ఉంది, ఈవెన్ ఇఫ్ వాళ్ళకి ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి, ఈవెన్ ఇఫ్ డిమాండ్ అనేది బాగా ఉంది, అయినప్పటికీ కూడా స్టిల్ ఎంఎస్పీ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి దేర్ ఇన్ అవర్ కంట్రీ. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇమోషనల్ కాన్సెప్ట్ ఇన్ అవర్ కంట్రీ. బడ్జెట్ సపోర్ట్ రైజెస్, రెవెన్యూ డిప్స్. బేసికల్ గా రైల్వేస్ గురించి కాస్త మెన్షన్ చేశారు. బేసికల్ గా ఒక వెరీ తెలంగాణ పర్స్పెక్టివ్ నుంచి కూడా రైల్వేస్ హ్యావ్ బికమ్ అ వెరీ ప్రాబ్లమాటిక్ ఇండస్ట్రీ ఇన్ జనరల్. ఆఫ్టర్ కోవిడ్ రైల్వేస్ ఇంకా చాలా ప్రాబ్లమాటిక్ గా అయిపోయాయి, అది అందరికీ అయ్యాయి. అండ్ బేసికలీ కొత్త స్టేట్స్ ఫామ్ అయిన తర్వాత కూడా న్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాబ్లం అయ్యాయి. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బాగా బూస్ట్ అనేది ఇచ్చింది కదా. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ ఏదైతే వచ్చిందో అది ఈ ఇండస్ట్రీకి కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సో ఒక రకంగా ఆల్దో రెవెన్యూ జనరేట్ చేయడానికి ఓవర్ ది ఇయర్స్, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అసలు ఏమీ లేదు, ఆబ్వియస్లీ లేదు. ఎందుకంటే కోవిడ్ ఉండింది, ఏం ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, రైట్. అండ్
అండ్ బేసికల్‌గా కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్ జనరల్ హ్యాస్ సఫర్డ్ ఎ లాట్. అండ్ దెన్ ఒక రకంగా గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్ బేసికల్‌గా 55% ఏవైతే ఉందో అది అనేది రైల్వే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద 2023లో పెట్టారు. బేసిక్‌గా ఒక పాయింట్ బాగా ఎంఫసైజ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, రైల్వే అనేది కూడా కంప్లీట్లీ గవర్నమెంట్ బేస్డ్ సెక్టార్. ఓవర్ ది ఇయర్స్ గవర్నమెంట్ బేస్డ్ సెక్టార్స్ అన్నీ కూడా బాగా సఫర్ అయ్యాయి. బికాస్ they've been unable to generate ప్రాఫిట్స్ అన్నమాట. సో ఆ రకంగా కూడా. బట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బూస్ట్ వల్ల దేర్ ఈస్ గోయింగ్ టు బి అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెక్టెడ్ ఇంక్రీజ్ ఇన్ ద railway sector. 300 kilometers of new lines are constructed. This is a very good thing because states like Telangana are desperately asking కొత్త lines create చేయమని states like Telangana are desperately asking and budgetary resources కూడా పెంచారు. So let us see how, I mean technical గా అయితే పెరగాలి revenue coming from railways, but again COVID బేస్డ్ గానే ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్ అన్నీ కూడా ఇన్ జనరల్ కోవిడ్ బేస్డ్ గానే మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్ హెల్త్ సెక్టార్. బేసికల్‌గా మనకి లాస్ట్ ఇయర్ సడెన్‌గా గుర్తొచ్చిన సెక్టార్ ఏదైతే ఉండిందో దట్ వాస్ హెల్త్ సెక్టార్. బికాస్ వి రియలైజ్డ్ దట్ హెల్త్ హస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టార్. ఎవ్రీబడీ న్యూ దట్ పోస్ట్ కోవిడ్ ఫస్ట్ బడ్జెట్‌లో 100% హెల్త్‌కి బూస్ట్ ఉంటుంది. దిస్ ఇయర్ హెల్త్‌కి అంత అలొకేషన్ ఇవ్వలేదు. హెల్త్‌కి అంత బూస్ట్ ఇవ్వలేదు కంపేర్ టు లాస్ట్ ఇయర్. బేసికలీ హెల్త్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఇట్స్ కైండ్ ఆఫ్ అ సెక్టార్ వేర్ బూస్ట్ ఇద్దాం అనుకున్నా కూడా దెర్ వాజ్ నాట్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్స్ దట్ హ్యాపెన్. అంటే బేసికల్ గా లాస్ట్ ఇయర్ అంత బూస్ట్ ఇచ్చినప్పటికీ కూడా హెల్త్ సెక్టార్ కి అంత అవుట్రీచెస్ గా ఏమీ హెల్త్ సెక్టార్ డెవలప్ అయిపోలేదు. అగైన్ యూ డిడ్ సీ క్రేజీ ఆక్సిజన్ షార్టేజ్ కావచ్చు, క్రేజీ బెడ్స్ షార్టేజ్ కావచ్చు. ఆ ఇష్యూస్ అని మనం బాగా చూసాం. సో యాక్చువల్ గా ఇంకా ఎక్కువగా పెంచాలి హెల్త్ సెక్టార్ లో అలొకేషన్స్ అండ్ ఇంకా ఎక్కువగా డెవలప్ చేయాలి. బట్ ఇన్ఫ్లేషన్ రేట్స్ వల్ల కావచ్చు, బేసిక్ గా ఈ సెక్టార్ ఇన్ఫ్లేషన్ అనేది బాగా హెవీగా ఉంది. ఆర్ ఇన్ జనరల్ ఒక రకంగా ద గవర్నమెంట్ ఇస్ ఆల్సో టయర్డ్ ఆఫ్ హెల్త్ సెక్టార్ కావచ్చు. వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి కంపారిటివ్లీ తక్కువగా ఉంది. బట్ ఇట్ ఇస్ స్టిల్ నాట్ డెస్పరేట్లీ లెస్, అట్లీస్ట్ కొంచెమైనా పెట్టిందనమాట. రైట్. బట్ రాజస్థాన్ ఇస్ ద ఓన్లీ స్టేట్ దట్ ఇస్ బాగా ఎక్కువగా పెట్టింది. అండ్ దెర్ ఆర్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర అండ్ ఐలాండ్ స్టేట్స్, జమ్మూ అండ్ కాశ్మీర్, వేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది బాగా తక్కువగా ఉంది. సో అది కూడా ఒక వెరీ అలార్మింగ్ థింగ్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లాస్ట్ ఇయర్ ఇంపార్టెన్స్ అందరూ రియలైజ్ అయ్యారు. సో అది కూడా ఇంపార్టెంట్. సో ఇన్ జనరల్ హెల్త్ సెక్టార్ కూడా డిసప్పాయింట్ అయ్యింది. అందుకే యూ విల్ సీ దట్ హెల్త్ సెక్టర్ రిలేటెడ్ ఏ పాయింట్ వీళ్ళు చెప్పలేరు. బేసిక్‌గా యూ విల్ సీ దట్ ఎవరు ఏ ఇండస్ట్రీ వాళ్ళ ఇండస్ట్రీ పర్స్పెక్టివే చెప్తారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్‌లో కూడా అన్ని ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మేజర్‌గా హైలైట్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పుష్ ఇచ్చింది అన్న పాయింట్ మనం 10 టైమ్స్ ఇప్పటికి చెప్పుకున్నాం. ఫిస్కల్ కాన్సాలిడేషన్ నీడ్స్ ఫర్దర్ స్ట్రెంథెనింగ్. అంటే ఫిస్కల్ కాన్సాలిడేషన్ ఇంకా పెరగాలి అండ్ సరిగ్గా జరగట్లేదు అనేది కూడా మెన్షన్ చేసాం. సో ఇన్ జనరల్ గా ఇప్పటి వరకు మనం ఏవేవైతే పాయింట్స్ మెన్షన్ చేసామో అవే తిరిగి మెన్షన్ చేశారు. అండ్ ఒక రకంగా డేటా కూడా టిపికల్ గా ఇచ్చారు కాబట్టి ఆన్సర్ రేటింగ్ వాళ్ళకి రాసుకుని ఉంచుకోవచ్చు టిపికల్ గా. అండ్ ఒక రకంగా గ్రోత్ పర్స్పెక్టివ్ లో వెళ్తుంది అని తెలుసు. రెవెన్యూ కన్నా ఎక్స్పెండిచర్ బాగా ఎక్కువగా పెడుతుంది అని తెలుసు. స్ట్రక్చరల్ స్ట్రిఫ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్తుంది. ట్రాన్స్పరెన్సీ ఎక్కువ పెంచుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతుంది. బేసిక్ గా యూ నో ఆల్ ఆఫ్ దీస్ పాయింట్స్ బై నో. పైన ఉన్న పాయింట్స్ అన్ని తీసి మన రాస్తాం. A bold effort at public investment led growth. Again, same concept మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. స్టార్టింగ్ లో ఇప్పుడు మన స్టార్టింగ్ నేను ఒక పాయింట్ మెన్షన్ చేసింది ఏంటంటే, ప్రైవేట్ సైడ్ నుంచి గ్రోత్ రానప్పుడు, ప్రైవేట్ సైడ్ నుంచి కన్జంప్షన్ రానప్పుడు ఆబ్వియస్లీ పబ్లిక్ సైడ్ నుంచి రావాలి. సో ఐ రియలీ వాంట్ యూ టు అండర్స్టాండ్ దీస్ టూ లైన్స్. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ లెడ్ గ్రోత్ అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ కి జనాల వైపు నుంచి ప్రైవేట్ సైడ్ నుంచి కన్జంప్షన్ రావట్లేదు, డిమాండ్ లేదో, అప్పుడు ఇట్ ఈస్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. అండ్ గవర్నమెంట్ హ్యాస్ అండర్స్టూడ్ అండ్ ఇస్ డూయింగ్ ఇట్. బట్ గవర్నమెంట్ ఎంతవరకు చేస్తుంది? అట్ సమ్ పాయింట్
ప్రైవేట్ వాళ్ళ నుంచి వచ్చినప్పుడే థింగ్స్ విల్ go on a big side. Andike you will see that the budget barely mentions a fall in the share of private consumption in GDP and rising economic inequality. Now, economic inequality గురించి ఏం మెన్షన్ చేయలేదు, బట్ అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ స్కీమ్స్ ని హెవీగా పెట్టింది కాబట్టి ఇన్ఈక్వాలిటీ టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ అడ్రస్ చేసింది. బట్ ప్రైవేట్ సైడ్ వాళ్ళకి ప్రైవేట్ డిమాండ్ క్రియేట్ చేయడానికి ఏ ఎఫర్ట్స్ పెట్టలేదు. నా పబ్లిక్ సైడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇస్ అ వెరీ గుడ్ సైన్ అండ్ అందుకే అప్రిషియేట్ చేశారు ఆ బోల్డ్ ఎఫర్ట్ అని. బట్ అగైన్ ఓవర్ ద ఇయర్స్, ఓవర్ అ పాయింట్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ప్రైవేట్ సైడ్ కూడా అంతే ఒక రకంగా ప్రైవేట్ సైడ్ నుంచి వచ్చినప్పుడే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ కూడా సస్టైన్ అవుతుంది. ఎంతవరకు గవర్నమెంటే చేసుకుంటూ వెళ్తుంది, సమ్ పాయింట్ ప్రైవేట్ షుడ్ కమ్ ఇన్ కదా. సో అలా అనమాట. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చిన హైలైటెడ్ పాయింట్స్, బేసికల్ గా ఆల్ ఆఫ్ దీస్ పాయింట్స్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ కి మన్రేగాకి బూస్ట్ ఇస్తుంది అండ్ ఒక రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ ఇదే సేమ్ పాయింట్ లాస్ట్ నిన్న ఆర్టికల్లో కూడా చదివాం. ఇవే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ స్లో డౌన్ అయ్యింది, స్టాగ్నేట్ అవుతుంది, విచ్ ఇస్ అ వెరీ ఆటోమేటిక్ థింగ్ బికాస్ ఇస్ ఎ లాస్ ఆఫ్ డిమాండ్. ఇక్కడ ఈ లైన్ చదవండి, ల్యాక్ ఆఫ్ డిమాండ్ ఇస్ అ రియల్ ప్రాబ్లమ్ విత్ లో కెపాసిటీ యూటిలైజేషన్. బేసిక్ గా ల్యాక్ ఆఫ్ డిమాండ్ ఉన్నది అనేది ఇట్స్ రియలిస్టిక్ టర్మ్స్. ఇండస్ట్రీస్ ఇన్ స్పెసిఫిక్ గా మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ గురించి రాశారు. బట్ ఇన్ జనరల్ గా మోస్ట్ సెక్టార్స్ లో వెదర్ యూ సీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ, అన్నిటికీ కూడా దేర్ ఇస్ అ లాస్ ఆఫ్ డిమాండ్, ల్యాక్ ఆఫ్ సీరియస్ డిమాండ్ అనమాట. రైట్, ఇది ఒక ఫ్యాక్ట్. దెన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉన్నాయో, అంటే ఒక రకంగా ప్రొడక్షన్ ని పెంచే, అంటే ఇప్పుడు బేసికల్ గా డిమాండ్ ని పెంచాలనుకుంటున్నప్పుడు ఒక రకంగా ఇన్సెంటివ్స్ అనేది ఇస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే ఒక రకంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ కి ట్యాక్స్ రిలీఫ్స్ అవన్నీ ఇవ్వడం, అలాంటివన్నీ చేస్తుంది. బట్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ డన్ ఇట్. బేసికల్ గా స్టార్టింగ్ వచ్చిన ఆర్టికల్స్ మన ఈ యూనిట్ క్లాస్ లో గివ్స్ యూ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద బడ్జెట్. ఆల్ ఆఫ్ దీస్ విల్ గివ్ యూ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ బడ్జెట్. Last article will give you the negative side of budget. And as you all know, ఒక గుడ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ లో పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఎందుకు తెలియాలి. సో ఒక రకంగా ఈ మొత్తం ఎంఫసైజ్ చేస్తుంది సింపుల్ పాయింట్స్ అబ్బా. ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ని, ఇన్ఈక్వాలిటీస్ గురించి అండ్ లాస్ ఆఫ్ డిమాండ్ ఉంది కాబట్టి ప్రైవేట్ సెక్టార్స్ డెవలప్ చేయడానికి, ప్రైవేట్ సెక్టార్స్ కి ఇంకా ఈజీగా ఇవ్వడానికి, అండ్ ఇన్ జనరల్ హోల్ టోన్ అంతా కూడా టాక్సేషన్ రిలీఫ్ గురించి కావచ్చు. బేసిక్గా ఈ పాయింట్స్ ని ఎంఫసైజ్ చేస్తూ రాసింది ఈ ఆర్టికల్, బేసికల్గా హైలైటింగ్ ద నెగటివ్స్ ఆఫ్ ద బడ్జెట్. That's all for today.